హలో అందరికీ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ధర్మవరం దగ్గరలో ఉన్న సన్యాసిపాలెం టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఈ టెంపుల్కి దేనికి వచ్చామంటే అమ్మ అయితే పాపకి తలనీళ్ళు ఇస్తానని చెప్పి ఆ దేవుడిని అయితే మొక్కుకుందంట. ఇంకా అలా సోమవారం కదా, ఇంకా చాలా రోజులు అయిపోయిందమ్మ, ఇంకా మొక్కుబడి చెల్లించి మీ ఇంటికి వెళ్ళిపోండి అంటే ఇంకా అమ్మ అయితే డబ్బులు అయితే ఇచ్చారు. ఇంకా సన్యాసిపాలెం అయితే వచ్చేసాము. ఇక్కడ టోకెన్ అయితే తీసుకొని ఇంకా పాపకైతే తల వెంట్రుకలు అయితే ఇచ్చేసామన్నమాట. పక్కనే కోనేరు అయితే ఉంది, అందులోకి వెళ్ళి అయితే స్నానం అయితే చేపించాలి. అమ్మ లోతు ఏమైనా ఉంటుందేమని చెప్పి ఫస్ట్ నెమ్మదిగా దిగి చూశాను, పర్లేదు బాగానే ఉంది. ఫస్ట్ అయితే స్నానం చేయించకూడదు పాపకు అనుకున్నాం, కానీ ఇంకా జుట్టు కత్తిరించాక స్నానం చేయించాలి కదా అని చెప్పి స్నానం అయితే చేయించేసాము. ఒకసారి ఇలా ముంచేసి తీసేసామన్నమాట. ఇంకా పక్కనే బోరు ఉంటే బోరు దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా నీట్గా అయితే స్నానం అయితే చేయించేసాం పాపకి. మేమైతే జస్ట్ అలా తల మీద నీళ్ళు చల్లుకొని కాలు చేతులు కడుక్కొని అయితే ఇంకా గుడి లోపలికి అయితే వచ్చేసాం టోకెన్ తీసుకొని. ఇంకా దర్శనం అంతా కూడా బాగానే అయిపోయింది. అందరం కూడా కొంచెంసేపు అయితే కూర్చున్నాము. అన్నయ్యల పాపను కూడా మాతో పాటే తీసుకెళ్తున్నాను అనమాట ఇంటికి, సమ్మర్ హాలిడేస్ అని చెప్పి. ఇంక ఇక్కడైతే ప్రసాదం ఇస్తున్నారు. ప్రసాదం అయితే తీసుకొని కొంచెంసేపు బయట అయితే కూర్చొని ప్రసాదం తినేసిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరేసాము. ఇంకంతే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.